హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ చేయడం అయితే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది కదా. హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలో కరెక్ట్గా తెలియదు. అలాంటప్పుడు ఈ వీడియో చూసేయండి. చూడండి, నేను 5.5 ఇంచుల చేతుల పొడవుకి వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను క్లాత్ని. క్రాసెస్ కూడా తీసేసుకోవచ్చు అనేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి సపరేట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి. మెయిన్ పీసు, లైనింగ్ పీస్ సపరేట్. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి రెండింటిని ఒకేసారిగా కటింగ్ చేసుకోవాలి. సమానంగా ఉండే వైపు రెండింటిని ఒకసారి ఇలా ఒకే వైపు పెట్టేసుకోండి. చేతుల లూజ్ వచ్చేసి 5.7, సంక లూజు చూడండి 6.7, అంటే 6 ఇంచీలు 7 పాయింట్లు అనమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి సరిపోతుంది. ఇది ఇలా ఒక 1/2 ఇంచు అంటే మనం కుట్టుకుంటాం కదా, ఈ కుట్టు కోసమని మిగిలిందంతా సరిపోతుంది. హ్యాండ్ పొడవు పైన స్టిచ్చెస్లోకి పోయి కరెక్ట్గా 6 ఇంచులు తీసుకుంటున్నాను. 6 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ డౌను ఈజీగా ఎలా తీసుకోవాలో, ఎలాంటి అసలు మనము మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి చూసి ఆర్మోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఇలా చూసి క్రాస్గా టేప్ని పెట్టుకుంటే చాలండి. ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా పెట్టేస్తే ఆ వచ్చే లూజే మనకు ఆర్మోల్ డౌన్ అనమాట. హ్యాండ్ డౌన్ అంటారు దీన్ని. ఇలా కొంచెం క్రాస్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కట్ చేసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది. 3 ఇంచుల దాకా వస్తుందన్నమాట. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను.